లాస్ట్ టైం నానాజీ గారితో మాట్లాడుతున్నప్పుడు మనం చేసే తప్పేంటంటే, ఈ వీడియోలను షేర్ చేసి, వాళ్ళని తిట్టి అదే తప్పు అసలు. మనం వదిలేసి అసలు వీడియోని వైరల్ చేయకపోతే వాడికి వాల్యూయే ఉండదు గదా! అలా వదిలేయడం వల్ల లాభ నష్టాలున్నాయి. ప్రచారం చేయడం వల్ల కూడా లాభ నష్టాలున్నాయి. కానీ మనం వదిలేసామనుకోండి, ఇప్పుడు మనం వదిలేసినా సమాజం వదిలే స్థితిలో లేదు. ఎక్కడో దగ్గర అది వైరల్ అయిపోతుంది. గురుగారు. సరే ఆ భావన కలిగినటువంటి మనం వైరల్ చేయకుండా ఉంటామేమో. హ్మ్. కానీ ఈ మొత్తం ఇంత భూప్రపంచంలో ఇంత పెద్ద మీడియా ఉన్నటువంటి ఈ దేశంలో మనం వైరల్ కాకుండా ఎట్లా ఆపగలుగుతాం? అది అసాధ్యమైనటువంటి విషయం. హ్మ్. ఎవరో ఒకరు వైరల్ చేశారు. అంటే ఈ ధర్మం పైన అనురక్తి కలిగినటువంటి వాళ్ళు వైరల్ చేయకపోయినా ఈ ధర్మం పైన దుమ్మెత్తి పోసే వాళ్ళు ఒకరు ఉంటారు కదా. హ్మ్. దీన్నే పనిగా పెట్టుకున్నటువంటి అదే ప్రొఫెషన్ గా ఎంచుకున్న వాళ్ళు కొందరు ఉంటారు కదా. అవును. వాళ్ళు వైరల్ చేస్తూనే ఉంటారు. అటువంటప్పుడు మన వైపు నుంచి అది వైరల్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి కౌంటర్ గనక మన వైపు నుంచి వెళ్ళకపోతే అదే నిజం అనుకుని పొరబడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రకాష్ రాజు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన ఇప్పుడే కాదు, ముందు నుంచి కూడా అలాంటి ఆక్షేపణలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు రీసెంట్ గా అందరికీ తెలిసింది, రాముడి గురించి లక్ష్మణుని గురించి ఏం చెప్పాడు? గిరిజన తెగకు చెందినటువంటి వాళ్ళు వలస కూలీలుగా ఆయన చిత్రీకరించడం జరిగింది. మళ్ళా ఇందులోనే ఉత్తర భారతం దక్షిణ భారతం అనేటటువంటి ఈ దేశంలోనే ఉత్తర భారతాలకు నిప్పు పెట్టేటటువంటి పని ఆయన చేశాడు. వీళ్ళేదో ఉత్తర భారతం నుంచి దక్షిణానికి వచ్చినటువంటి వలస కూలీలు అని చెప్పి ఎంత వ్యంగ్యంగా ఆయన వ్యవహారం చేశారు. ఏదో మామిడి పళ్ళు దొంగకున్నారని, ఏదో చేను వాడు వచ్చి అడిగితే సరే డబ్బు ఇస్తామంటే $2,000 అని వాడు చెప్పాడని చెప్పి, అంటే మనస్సులో ఎంత ద్వేషాన్ని ఎంత విషాన్ని నింపుకుంటే ఈ రకమైనటువంటి మాటలు వారు చెప్పడం జరుగుతుంది. రామో విగ్రహవాన్ ధర్మ అని మనం చెప్పుకుంటాం. మన దేశం యొక్క మూలాలే, మన ధర్మం యొక్క మూలాలే రాముడి పైన ఆధారపడి ఉన్నాయి. అంటే మన జీవితంలో రామ అనేటటువంటిది జీర్ణమైపోయింది. ఏదైనా ఉందనుకోండి, రామ అంటాం, అయ్యో రామ అంటాం, రామచంద్ర అంటాం. అంటే ఏ మంచి జరిగినా చెడు జరిగినా మన మనసులో ఉన్నటువంటి భావాలను వ్యక్తపరచడానికి రాముడి పదాన్ని మనం ఉపయోగిస్తాం. ఈ రోజు కూడా పల్లెటూళ్ళల్లో వెళితే భజన బృందాలు అని కొన్ని ఉంటాయి. దేవస్థానాన్ని కేంద్రంగా చేసుకొని భజనలు చేస్తూ ఉంటారు. వాళ్ళు 10 భజనలు చేస్తే అందులో 8 భజనలు రాముడి గురించే ఉంటాయి. అంటే రాముడు మనతో మమేకమైపోయాడు. రాముడు వేరే కాదు, దేశం వేరే కాదు, ధర్మం వేరే కాదు, రాముడే మనమే రాముడు అన్నంత రీతిగా రాముడు ఈ దేశంలో, ఈ హిందువుల్లో, ఇక్కడున్న ప్రజల్లో రక్తములో జీర్ణమైపోయాడు. అటువంటి ఆరాధ్య దైవమైనటువంటి రాముడి గురించి అసంబద్ధమైనటువంటి ప్రేలాపనలు, ఇలాంటి చీప్ కామెంట్స్ చేయడం వల్ల పెద్ద నష్టం కలగకపోవచ్చేమో కానీ వారికే నష్టం ఎక్కువగా ఉంటుంది.